ఏలియన్స్ అంతా ఎలా పుడతారో తెలుసా? ఏలియన్స్ వాటి గుడ్లను అంతా ఒక ప్లేస్ లో పెట్టి ఆ గుడ్ల నుంచి చిన్న ఏలియన్స్ ఎప్పుడు బయటకు వస్తుందో అక్కడ ఉన్న సోల్జర్స్ అంతా ఆ చిన్న ఏలియన్స్ ని కలెక్ట్ చేస్తాయి. వీళ్ళు కలెక్ట్ చేసి తీసుకొచ్చిన చిన్న ఏలియన్స్ ని అక్కడ ఉన్న ఫీమేల్ ఏలియన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క చిన్న ఏలియన్స్ ని తీసుకుంటారు. అలా తీసుకునేప్పుడు ఏ ఫీమేల్ ఏలియన్ ఆ చిన్న ఏలియన్స్ ని దక్కించుకోదో అదే వీక్ అయిన ఏలియన్ అంట. దానికి పనిష్మెంట్ కూడా ఇస్తారంట. అలా ఇక్కడ ఉన్న ఒక ఏలియన్ కి అక్కడ ఉన్న చిన్న ఏలియన్స్ ఒకటి కూడా దొరకలేదు. అదే టైం సోల్జర్ ఏలియన్స్ ఒక మనిషిని పట్టుకుని వస్తాడు. ఆ ఏలియన్ హెడ్ తన కాళ్ళకి కట్టిన కట్టు తీసి వదులుతాడు. గ్రావిటీ తక్కువ ఉండటం వల్ల ఆ మనిషి కూడా పైకి ఎగురుతాడు. వాడు ఏలియన్ హెడ్ మెడలో ఉండే షీల్డ్ ని తీయడానికి వెళ్తే ఆ హెడ్ వాడి మీద కత్తి పెడతాడు. ఆ ఏలియన్ హెడ్ మన హీరోని పెంచే బాధ్యతలు ఆ వీకా ఉండే ఏలియన్ దగ్గర అప్పగిస్తాడు. పిల్లల్ని పెంచేలా స్నానం చేయించి పౌడర్ అంతా పూస్తుంది. పైగా హీరోకి మిల్క్ ఇస్తుంది. అది తాగిన మన హీరోకి ఏలియన్స్ మాట్లాడే లాంగ్వేజ్ అంతా ఈ ఏలియన్స్ అంతా మన హీరోని టార్చర్ చేస్తున్నాయి. అదే టైం అక్కడికి ఒక మాన్స్టర్ వస్తుంది. దాన్ని చూసిన మన హీరోకి ప్రాణం పోయి ఆ మాన్స్టర్ దగ్గర నుండి మన హీరోకి శక్తి వస్తుంది. దాని వల్ల తనని కట్టేసిన సంఖ్యల్ని తెంచేస్తాడు. మన హీరోని చూసిన ఆ మాన్స్టర్ తనని ఏం చేయదు. పైగా మన హీరో ఎగరడం చూసి తనని ఆడుకున్న రమ్మని చెప్తుంది. కానీ హీరో ఎలాగైనా ఏలియన్స్ హెడ్ దగ్గర ఉన్న షీల్డ్ ని తీసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఎందుకంటే మన హీరో భూమిలో ఉన్నప్పుడు ఆ షీల్డ్ ని తనకి తెలియకుండా తాకేస్తాడు. అందుకే ఏలియన్స్ ఉన్న ప్రపంచానికి వచ్చేస్తాడు. మన హీరో ఆ షీల్డ్ ని వెతుకుతా ఉంటాడు. అదే టైం మాన్స్టర్ మన హీరోని చూసి అరుస్తుంది. ఆ సౌండ్ కి అక్కడ ఉన్న ఏలియన్స్ అంతా బయటకు వచ్చి ఆ మాన్స్టర్ ని చావగొడతాయి. దాన్ని చూసిన మన హీరో ఆ మాన్స్టర్ ని ఎలాగైనా కాపాడాలని అక్కడ ఉన్న ఏలియన్స్ లో ఒకరిని ఒక పంచ్ ఇస్తాడు. ఆ దెబ్బకు ఆ ఏలియన్ చనిపోతుంది. అప్పుడు ఆ ఏలియన్స్ హెడ్ మన హీరోకి పనిష్మెంట్ ఇస్తుంది. దాంతో పాటు హీరోని పెంచమని బాధ్యత ఇచ్చిన ఆ తల్లి ఏలియన్ కి కూడా పనిష్మెంట్ ఇస్తుంది, మన హీరోని సరిగ్గా పెంచినందుకు. ఏలియన్స్ పిల్లలు ఏదైనా తప్పు చేస్తే పనిష్మెంట్ వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళ అమ్మకి ఇస్తారంట. అదేలా మన హీరో చేసిన తప్పుకి వీక్ గా ఉన్న ఈ ఏలియన్ కి పనిష్మెంట్ ఇస్తున్నారు. నెక్స్ట్ ఆ ఏలియన్స్ హెడ్ మన హీరోని టార్చర్ చేస్తారు. తనకి మార్స్ కు వచ్చినప్పటి నుంచి గ్రావిటీ తక్కువగా ఉండడం వల్ల తనకి ఎగిరే పవర్ వస్తుంది. మన హీరోని సంఖ్యలతో కట్టేసి ఎగరమని చెప్తాడు ఆ ఏలియన్స్ హెడ్. అదే టైం అక్కడికి ఒక స్పేస్ షిప్ వస్తుంది. దాంట్లో రెడ్ కలర్ లో ఉన్న వాళ్ళు ఈ మార్స్ లో జీవించే ఇంకో గ్రూప్. వాళ్ళకి ఈ ఏలియన్స్ ఎప్పుడు యుద్ధాలు జరుగుతాయి. ఆ రెడ్ కలర్ మనుషులు ఈ ఏలియన్స్ ని అటాక్ చేయడానికి రెడీగా ఉన్నారు. మన హీరోకి ఈ ఏలియన్స్ దగ్గర ఉన్న షీల్డ్ కావాలి. ఆ షీల్డ్ కోసం మన హీరో ఆ ఏలియన్స్ దగ్గర ఒక ఒప్పందం వేసుకుని ఆ ఏలియన్స్ కోసం రెడ్ కలర్ మనుషులతో యుద్ధాలు చేసి ఆ ఏలియన్స్ ని కాపాడుతాడు. దానికి బహుమతిగా ఆ ఏలియన్స్ ఆ షీల్డ్ ని మన హీరోకి ఇస్తారు. మన హీరో తన ప్రపంచానికి తను వెళ్ళిపోతాడు.